అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు నేను సింపుల్గా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఇంట్లో తయారు చేసుకున్నదే వాడుకుంటానండి. చూడండి, ఇంట్లో చేసుకున్నదైతే చాలా చక్కగా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా బాదం వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే కాజు కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఈరోజు ఓన్లీ బాదామే వేస్తున్నాను. ఇవి మొత్తము చక్కగా ఫ్రై కావాలండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మనకు సడన్గా ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా, మనకు స్వీట్ తినాలనిపించినా కూడా ఇది అప్పటికప్పుడు 15 నిమిషాలలో ఈ లడ్డూలు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, చాలా స్మూత్గా ఉంటాయి. చూడండి, ఇవి మొత్తం ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇవన్నీ తీసి మళ్ళీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ మొత్తం ఇలా బౌల్లోకి వేసుకున్నాక మళ్ళీ ఇందులోనే రవ్వ వేసి వేయించుకోవాలండి. చూడండి, ఇలా తీసుకున్నాక ఇందులో మనం రవ్వ మొత్తం మంచిగా నెయ్యిలో వేగేటట్టుగా ఉండాలండి. కొంచెం నెయ్యి దీనికి ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఇంకో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను. మీకు సరిపోయినంత మట్టుకు మీరు తీసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఇది మొత్తం నెయ్యిలో బాగా వేగాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఈ ఉప్మా రవ్వ నేతిలో ఎంత చక్కగా వేగితే టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ రవ్వ లడ్డూలకి మనం ప్రసాదం సిరా చేస్తాం కదండి, దానికి కూడా ఉప్మా రవ్వ ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుందండి. మెయిన్ టెక్నిక్ అందులోనే ఉంటుంది, సిరా చేయడంది. రవ్వ బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు రవ్వ లడ్డుకు కూడా అలాగే రవ్వ చక్కగా వేగాలండి. మంచిగా ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. అప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. అక్కడ చూడండి, జాగ్రత్తగా కొంచెం స్టవ్ మీడియంగా పెట్టుకొని కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగింది, లైట్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. మనం అది చల్లారే లోపల మీకు 1 కప్పు ఉప్మా రవ్వకి 3/4 కప్పు షుగర్ తీసుకున్నానండి నేను. మీకు నచ్చితే ఇంకా కొంచెం తక్కువగా అయినా తీసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి. ఇందులోనే ఒక 3-4 ఇలాచీలు వేసి పౌడర్ లాగా చేసుకోవాలండి షుగర్ని. ఇప్పుడు ఉప్మా రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని చూడండి, షుగర్ని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా ఇందులోనే వేసేయాలండి. వేసాక ఈ షుగర్ పౌడరు ఉప్మా రవ్వ మొత్తం కలిసేలాగా చేతితోని చక్కగా మొత్తం కలపాలండి. ఈ షుగర్ పౌడర్ మొత్తం రవ్వలో కలిసిపోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసినాక కలుపుకోవాలండి. కలిపేసి ఇందులో మనం ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు పోసుకోవాల్సి ఉంటుందండి. ముందుగానే ఒక గ్లాసులో తీసుకోండి కాచి చల్లార్చిన పాలు. ఇందులోనే బాదం వేయండి. బాదం వేసి ఇవి కూడా మొత్తం రవ్వలో కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు వీటన్నిటిని కలిపాక ఇందులో కొన్ని పాలు పోసుకుంటూ ఇది ముద్దకు వచ్చేంతవరకు పోసుకోవాలండి. పాలు ఒకటేసారి ఎక్కువ పోసుకోవద్దండి, ఎక్కువ అయిపోతాయి. ఇలా ముద్దకు వచ్చేంతవరకు సరిపడే అన్ని పాలు పోసుకొని చూడండి, ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. అలాగే మిగిలిన రవ్వ మొత్తం కూడా కొన్ని పాలు పోసుకుంటూ మొత్తం లడ్డూలాగా చుట్టుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.